నా 4 ఏళ్ల సర్వీస్లో నేను వెళ్తున్న ఈ చోటు నాకు కొత్త మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ అనుభవం కూడా. దేవుణ్ణి ఎంత నమ్ముతున్నారో వీళ్ళు దీన్ని కూడా అంతే నమ్మటం చూస్తుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఏంటో తేల్చుకోలేకపోతున్నాను. ఆస్తి వివరాలు మనకేం చెప్పలేదు. ఇప్పుడైనా ఆయన సంపాదించి పెట్టిన 6 ఎకరాలు ఎక్కడున్నాయో కాస్త కనుక్కోండి. ఇప్పుడు ఇందులో ఏమీ లేదని చెప్పలేం. గాలుంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, కానీ పూర్తిగా అంతరించింది అని చెప్పలేం. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాంటిదే ప్రాణం కూడా. చనిపోతే దాని అర్థం అంతా అయిపోయింది అని కాదు. మన శరీరం మాత్రమే నశించిపోతుంది, కానీ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీ పక్కనే కూడా ఉండొచ్చు. వాళ్ళకి తీరని ఆశ, కోరిక, లక్ష్యం అన్నీ ఉంటాయి. అదేంటో మనకు అర్థం కాదు, కానీ వాటిని వ్యక్తపరచడానికి అవి ఎన్నుకునే విషయమే మీడియం. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ లోకంలో ఉండే దేనైనా మీడియంగా వాడచ్చు కదా? అలా కాదు. ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినడం, మనకి నచ్చింది మాత్రమే తినడం అనే 2 రకాలున్నాయిగా. అలాగే ఆత్మలు కూడా ముందుగా వాటికి నచ్చిన దాన్ని మీడియంగా ఎంచుకుంటాయి. లేదా ఏ సందర్భంలో దేనివల్ల అయితే చనిపోతారో దాన్ని కూడా అవి మీడియంగా ఎంచుకుంటాయి. నీళ్ళని కూడా మీడియంగా ఎంచుకుంటాయా సార్? పైన పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి దేన్నైనా సరే వాటి వశం చేసుకుని మీడియంగా మలుచుకునే శక్తి ఆత్మలకు ఉంది. వాటి లక్ష్యం చాలా బలంగానూ దృఢంగానూ ఉంటుంది. కానీ అది ఎందుకోసం అయితే ఇక్కడికి వచ్చిందో ఆ వచ్చిన కారణాన్ని మాత్రం చెప్పకుండా వెళ్ళదు.